మరో బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయి. ఇక ఈ సెకండ్ ఇయర్ నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే ఈ పరీక్షలకు హాజరవుతున్న వారిలో 58,071 మంది ప్రైవేటు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. చూస్తున్నాం బ్రేకింగ్ లో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న వాళ్లలో 58,071 మంది ప్రైవేటు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా సిటీ కరెస్పాండెంట్ ఆర్కేని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆర్కే, ప్రస్తుతానికి మీరు ఏ కాలేజ్ వద్ద ఉన్నారు? అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. అండ్ ముఖ్యంగా ప్రభుత్వం అసలు ఎటువంటి ఏర్పాట్లు చేసింది, ఎటువంటి అంటే మరో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం నిబంధన ఎఫెక్ట్ ఎలా పడుతోంది పిల్లల మీద? రమణ, ఏదైతే ఈ రోజు నుంచి కూడా ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు అయితే కొద్దిసేపటి కిందనే ప్రారంభం అవడం జరిగింది. అదే సమయంలో నిన్న మనం చూసుకుంటే మొదటి సంవత్సరానికి సంబంధించి మొత్తం 19,000 మంది విద్యార్థులు అయితే హాజరు కాలేదు పరీక్షకైతే. దీంతో ఈ రోజు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కొంత సందేహంగా ఉంది. మరోవైపు ఈ రోజు మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే 5,02,000 మంది ఈ పరీక్షకైతే హాజరు కాబోతున్నారు. దానికోసం 1,521 కేంద్రాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం నేను కూకట్పల్లి వద్ద ఉన్నా. కూకట్పల్లికి సంబంధించిన ఒక సెంటర్ వద్ద అయితే ఉన్నాను. మొత్తం కూడా దీనికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు బాగా, అంటే విద్యార్థులు ఎవరైతే ఇక్కడ పరీక్ష దగ్గరకు వస్తారో అక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు హాల్ టికెట్ వచ్చిన సమయంలో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సెంటర్ ఎక్కడ పడింది, వాళ్ళకి సంబంధించిన ఏ రూమ్ లో పడింది ఏంటి అనేది మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరోవైపు నిమిషం నిబంధన ఏదైతుందో అది మాత్రం ఖచ్చితంగా విద్యార్థులపై పడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకే సెంటర్లో ప్రస్తుతం నేనున్న కూకట్పల్లి సెంటర్లో దాదాపుగా 8 కాలేజీలకు ఉన్నాయి. అందులో 3 చైతన్య కాలేజీలు అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం అన్నిటికీ కూడా కూకట్పల్లి చైతన్య కాలేజీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఇక్కడికి వచ్చిన సమయంలో కొంత గందరగోళానికి గురవడం జరుగుతుంది. ముఖ్యంగా చైతన్య కాలేజీ అంటే ఏ చైతన్య కాలేజీ వద్దకు వెళ్ళాలి అన్న దానిపైన కొంత గందరగోళానికి గురవుతారు. నిన్న మనం చూసుకుంటే ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించిన విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. జీడిమెట్ల కావచ్చు, లేకపోతే మన సెంట్రల్ జోన్ పరిధి కావచ్చు, అబిట్స్ ఆ ఏరియా ఏదైతుందో అక్కడ విద్యార్థులు చాలా మంది కూడా పరీక్షకి అనుకున్న సమయానికైతే చేరుకోలేకపోయారు. ప్రతి కేంద్రం వద్ద కూడా, అంటే ఒక్కొక్క కేంద్రం వద్ద దాదాపుగా 8 కాలేజీల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 8 కాలేజీల వద్దకు వెళ్లే సమయంలోనే కొంత విద్యార్థులు ఇబ్బందులు గురయ్యారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తే, మిగతా చోట్ల మాత్రం 1 నిమిషం నిబంధన ఏదైతుందో దాంట్లో మాత్రం ఖచ్చితంగా అనుమతిస్తూ చాలా మందిని అనుమతించలేదు. అదే సమయంలో దాంతోనే ఎక్కువగా కూడా 19,000 మంది ఎవరైతే హాజరు కాలేదో అందులో సగానికి పైగా కూడా 1 నిమిషం నిబంధన లేట్ వల్లే చాలా మంది కూడా పరీక్షా కేంద్రాల వద్దకైతే వెళ్లలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న మొత్తం కూడా 3 మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తం 31,000 మంది సిబ్బంది, స్పెషల్ గా 200 మంది స్పెషల్ స్క్వాడ్ ఎవరైతే ఉంటారో, అంటే స్పెషల్ గా వచ్చి ఎవరైతే కాపీ ఎవరైనా చేసినా కూడా ఆ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో ఆ స్క్వాడ్ కోసం ప్రత్యేకంగా 200 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 31,000 మంది సిబ్బంది మొత్తం ఈ పరీక్షల కోసం అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. సో దాదాపుగా 2వ సంవత్సరం పరీక్ష ఈ రోజు ప్రారంభమైంది. మార్చి 19 వరకు కూడా వీళ్ళకి సంబంధించిన పరీక్షలు అన్ని కూడా కొనసాగుతాయి. అయితే చాలా మంది కూడా ఈ 1 నిమిషం నిబంధన వల్ల మాత్రం ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. మరోవైపు అందరూ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకుని తమ పిల్లల్ని పరీక్ష సెంటర్లకు పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడైతే మళ్ళీ 12 గంటల వరకు కూడా పరీక్ష ముగుస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడే ఎదురు చూస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యి నిన్న మొదటి సంవత్సరానికి సంబంధించిన మొదటి పరీక్ష ప్రారంభమైంది. ఈ రోజు 2వ సంవత్సరానికి సంబంధించిన పరీక్ష అయితే ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేశామంటూ కూడా విద్యాశాఖ చెప్తుంది. ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామంటున్నారు. అలాగే జిల్లాల పరంగా చూసుకున్నా కూడా కలెక్టర్లు ఎక్కడికక్కడ సెంటర్ల వద్దకు వెళ్లి పూర్తిగా ఏర్పాట్లు ఉన్నాయా లేవా అంటూ కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా అయితే ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిన్న ముగిశాయి. ఈ రోజు కూడా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ ఆర్కే.